హనీ ట్రాప్ కు పాల్పడుతున్న 5గురిని అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తులతో చంపుతామని బెదిరిస్తూ పలువురి వద్ద ముఠా సభ్యులు డబ్బులు వసూలు చేశారు. కొంచెం ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రంగమ్మ, దెబ్బర రాజేష్, మంగళ, జయలక్ష్మి, చంద్రకళ, అనంతకుమారి అనే వారు ముఠాగా ఏర్పడి వసూలకు పాల్పడ్డారు. వారి వద్ద నుంచి 13 లక్షల రూపాయలు, ప్రామిసరీ నోట్లు, 2 కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇప్పటి వరకు ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తేదీ సాయంత్రం ఉదయ్ భాస్కర్ రెడ్డి గార్ల తిన్న వాస్తవాలు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతనికి చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని, వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి